హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? యాక్చువల్‌గా ఇది లాస్ట్ సాటర్‌డే వ్లాగ్ అండి. లేట్‌గా అప్‌లోడ్ చేస్తున్నాను. లాస్ట్ సాటర్‌డే మా ఫ్యామిలీ అందరం స్మాల్ ట్రిప్ ప్లాన్ చేసాము. మాకు నియర్ బై ఉన్న టెంపుల్స్ అన్నీ ఒకసారి దర్శనం చేసుకుందామని చెప్పి, అండ్ ఆల్సో మా సిస్టర్ వచ్చారు కదా కెనడా నుంచి. సో, అందుకు ట్రిప్ వేద్దామని చెప్పి అనుకోని లాస్ట్ సాటర్‌డే ఎర్లీ మార్నింగ్ ప్లాన్ చేసుకున్నాము. అండ్ ఈ ఐ మీన్ ఈ నరసింహస్వామి కొండ గుడి వచ్చే ముందు ఆల్రెడీ మూలాపేట సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, మూలాపేటలో మనకి కొన్ని గుళ్ళు కూడా ఉన్నాయన్నమాట. అవన్నీ కంప్లీట్ చేసుకొని తర్వాత రంగనాయకుల స్వామి, తర్వాత జొన్నవాడ అన్నీ కంప్లీట్ చేసుకొని ఇప్పుడైతే ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా నరసింహస్వామి కొండ, ఇక్కడికైతే వచ్చామండి. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా చుట్టూరు చాలా పెద్ద స్పేస్ టెంపుల్ ముందు, అండ్ నియర్ బై టెంకాయలు తీసుకోవాలి అండ్ అన్నీ చాలా ఉంటాయి కదండి. పూజ సామాగ్రి, కార్ పార్కింగ్ అన్నీ డిఫరెంట్ చూస్తున్నారు కదా ఇక్కడ చాలా పెట్టున్నారు ఇక్కడ. అండ్ మా పేరెంట్స్ ఇక్కడ, మా మమ్మీ వాళ్ళు అందరూ ఇక్కడ తీసుకొని టెంకాయలు అన్నీ కొనుక్కొని, యాక్చువల్గా అప్పుడు చాలా ఎండ ఉన్నింది అండ్ మా పిల్లకాయలు ఉండేసరికి ఇంకా అందరూ ఒక ఐస్ ఉంటుంది కదండి, చిన్న పిల్లకాయలు చాలా ఇష్టపడతారు కదా, అలా అన్నీ తీసుకొని ఇంకా అప్పుడు వస్తుందని నేనైతే ఇదంతా ట్రై చేస్తున్నాను వ్లాగ్ తీసేదానికి. ఎందుకంటే ఇది నాకు తెలిసి నేను ఫస్ట్ టైం అనుకుంటున్నాను, నాకు గుర్తులేదు యాక్చువల్గా. మా అక్క కూతురు చూడండి హాయ్ చెప్తుంది మనందరికీ. మా మమ్మీ ఇక్కడ, మా సిస్టర్ అనమాట. అందరూ వెళ్తూ ఉన్నారు టెంపుల్లోకి. చూస్తున్నాను కదా, టెంపుల్లోకి అయితే ఎంట్రీ అయితే ఇచ్చేసామన్నమాట. అండ్ మా హస్బెండ్, మా అత్తమ్మ ఆల్రెడీ టెంపుల్లోకి వెళ్ళున్నారు. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా చాలా చాలా చల్లగా ఉన్నింది యాక్చువల్గా ఆ ప్లేస్ వరకు. కొంచెం సేపు రెస్ట్ తీసుకునే వాళ్ళు అందరు రెస్ట్ తీసుకోవడం, ఇక్కడ అన్నీ చూస్తున్నారు కదా చాలా ఏమంటారు దర్శనం చాలా బాగా జరిగింది. అండ్ ఇక్కడ ఇప్పుడే లోపలికి వెళ్తున్నామండి, చూస్తున్నారు కదా ఇక్కడ. అండ్ ఇక్కడ మా హస్బెండ్ పేరెంట్ డ్యూటీ స్టార్ట్ చేసే ఆల్రెడీ ఫ్రమ్ మార్నింగ్ ఆన్వర్డ్స్ బేబీని హ్యాండిల్ చేస్తూనే ఉన్నారనమాట. అండ్ ఇక్కడ ఫస్ట్ చక్రం ఉందండి, ఇక్కడ అది కూడా చూపించాను మీకు చూడండి. ఇప్పుడు టెంపుల్లోకి అయితే ఎంటర్ అయిపోయాము. చాలా పెద్ద టెంపుల్ అండి, నాకైతే నిజంగా గుర్తులేదు నేను వెళ్ళానని కూడా. సీరియస్లీ నేను ఇప్పుడే అంతా చూస్తున్నారు కదా. టెంపుల్లోకి అయితే ఎంటర్ అయితే వెళ్ళిపోయాము. ఇక్కడ ఎంటర్ అయిపోయి ఇక్కడ చెప్తున్నారనమాట మా హస్బెండ్. యాక్చువల్గా మా మామయ్య వాళ్ళ ఇంట్లో కూడా టెంపుల్ ఉందన్నమాట. అది పైన ఎక్కితే ఇంకా లోపలకి వెళ్ళొచ్చు గోడ పైకి అని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. నేను అది చూస్తూ ఉన్నాను. ఇంకా ఇక్కడ లోపలికి ఎంటర్ అవ్వగానే మనకి దర్శనంకి కావాల్సినవి టెంకాయ అండ్ డిఫరెంట్ టైప్స్ ఉంటాయి కదండి, దేవుడికి ఏమైనా కావాలో అవన్నీ మనం ఇక్కడ బై చేసుకోవచ్చు. సైడ్ అన్నీ పెట్టుకొని అమ్ముతున్నారనమాట. ఇంకా తీసుకొని ఇంకా దానికి ఎదురుగానే ఇక్కడ బొమ్మలు, టాయ్స్, పిల్లలకి ఏమైనా కావాలంటే అవన్నీ చాలా బాగా అమ్ముతున్నారనమాట. మనకి ఏమన్నా కావాలన్నా కూడా తీసుకోవచ్చు. ఖర్జూరం అండ్ చెర్రీస్ అవన్నీ అమ్ముతున్నారు. చాలా చల్లగా ఉన్నింది అయితే అక్కడ ఉన్నంతసేపు కింద. బట్ మనకి మెయిన్ టెంపుల్ పైన కాబట్టి ఇప్పుడు మనం టెంకాయ కొట్టుకొని యాక్చువల్గా కింద టెంకాయ కొట్టుకొని వెళ్ళాలంట. అందుకని మా పేరెంట్స్ అక్కడ వెళ్ళి టెంకాయ కొడుతున్నారు. మా అక్క పాప మళ్ళీ వచ్చింది, మన అందరికి హాయ్ చెప్తుంది. అమ్మాయి చేతిలో ఎప్పుడు ఒక ఐస్ క్రీమ్ ఉంటుంది, ఎందుకంటే ఎండ కాబట్టి ఇట్స్ టూ హాట్ అకి అంటుంటుంది. సో వాళ్ళకి అక్కడికి ఎండ కదా, ఎప్పుడు కూల్గా ఉండేసరికి ఇక్కడ కొంచెం అడ్జస్ట్ అయ్యేదానికి సెట్ కాలేదన్నమాట. సో మోస్ట్లీ కొంచెం ఏసీలోనే ఉంటుంది కదా అక్కడ, అందుకు. ఇక్కడ టెంకాయ కొట్టండి, ఇక్కడ టెంకాయ కొట్టేసి పైకి వెళ్ళాలి అని చెప్తున్నారనమాట. ఇక్కడ మా అక్క టెంకాయ తీసుకుంది అండ్ మా మమ్మీ అండ్ మా అత్తమ్మ టెంకాయ తీసుకొని నేనైతే వ్లాగ్ షూట్ చేస్తూ ఉన్నాను. ఇక్కడ వాళ్ళైతే టెంకాయ కొడతా ఉన్నారు. ఇక్కడ చూస్తున్నారు కదా, టెంకాయ కొట్టేసి ఇంకా పైకి వెళ్ళాలన్నమాట. ఇక్కడ ఆయనైతే టెంకాయ కొట్టి ఇచ్చారు. ఇంకా మా అత్తమ్మ కూడా టెంకాయ ఇచ్చారు. ఇక్కడ తిను మా సిస్టర్ అండి. అండ్ అక్కడ మా హస్బెండ్ నా బుడ్డి పాపని ఎత్తుకో ఉన్నాడు. ఎందుకంటే ఒకసారి షూట్ చేయాలి, ఒకసారి బేబీని హ్యాండిల్ చేయాలంటే కష్టం కాబట్టి ఇంకా మా హస్బెండ్ చూసుకుంటా ఉన్నాడు అనమాట. అదంతా చూస్తున్నారు కదా. ఇక్కడ టెంకాయ కొట్టేసిన తర్వాత పైకి వెళ్ళేటప్పుడు స్టెప్స్ ఉంటాయి మనకి. ఆ స్టెప్స్ని దండం పెట్టుకొని ఇక్కడ కాసేపు కూర్చున్నారు మా అక్క వాళ్ళ పాప. చూస్తున్నారు కదా, ఇట్స్ టూ హాట్ అను అంటుంది మళ్ళీ. అండ్ ఇక్కడైతే చాలా పెద్ద స్పేస్ అండి.
ఇది చూస్తున్నారు కదా, వేదగిరి లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానం. అది టికెట్లో ఎట్లాగా అర్జిత సేవలు ఎంత అవన్నీ దర్శన వేళ్ళు అవన్నీ ఇక్కడ ప్రింట్ పెట్టున్నారనమాట. అండ్ దాన్ని ఎవరు బిల్ చేశారు అవన్నీ చాలా బాగా మెన్షన్ చేస్తున్నారు. అంటే అర్థం కాని వాళ్ళకి ఈజీగా అర్థమవుతుంది అనమాట. సో అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, బుడ్డోడు ఎవడో బాగా పడుతున్నాడు ఇక్కడ. బాగా చాలా చల్లగా ఉంది. అండ్ మమ్మీ ఇంకో టెంకాయ తీసుకొచ్చింది అనమాట కావాలి అని చెప్పి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇప్పుడైతే అక్కడ టెంకాయ కొట్టుకొని ఇంకా పైకి వెళ్తున్నామండి. ఇంక టెంకాయ అయితే కొట్టేసారు ఫైనల్గా మా అత్తమ్మ మా అక్క. ఇంకా టెంకాయ కొట్టేసి కడ్డీలు అయితే వెలిగిస్తున్నారు. యాక్చువల్గా కింద వెలిగించి ఇంకా దేవుడికి దండం పెట్టుకొని అప్పుడు బయలుదేరాలంట. సో ఇక్కడ అదే చేస్తున్నారనమాట. చూస్తున్నారు కదా, వీళ్ళిద్దరు అయితే ఆ పనిలో ఉన్నారు ఇక్కడ. అండ్ పైన మనకి మెయిన్ టెంపుల్ గజస్తంభం చూస్తున్నారు కదా, చాలా పెద్దదండి ఇక్కడ గజస్తంభం అయితే. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, కింద అయితే దర్శనం కింద అయితే బాగా టెంకాయ కట్టుకుని దర్శనం అయితే అయిపోయిందని. అండ్ ఇప్పుడు మనం పైకి వెళ్ళాలన్నమాట. పైకి చిన్న చిన్న స్టెప్స్ కాబట్టి చిన్న చిన్నగా వెక్కి వెళ్ళిపోయాం. అండ్ ఇక్కడ మిడిల్లో కూడా మనకి టికెట్స్ తీసుకోవాలి అని చెప్పారు. సో ఇక్కడ టికెట్స్ తీసుకోవాలి పైకి వెళ్ళేదానికి అని చెప్పారు. ఇంకా మళ్ళీ మా హస్బెండ్ వెళ్ళి టికెట్స్ అన్నీ బై చేసుకొని వచ్చారనమాట ఇక్కడ. అండ్ ఇంకా స్టెప్స్ని ఇంకా పైకి వెళ్ళాలన్నమాట. సో ఇక్కడ టికెట్ కౌంటర్ అని చూపిస్తున్నారు కదా, ఇక్కడికి వెళ్ళి టికెట్స్ తీసుకొని వచ్చేసారు. ఇదైతే చాలా పెద్ద స్పేస్ అండి టికెట్ కౌంటర్కి. అండ్ మన టెంకాయ బై చేసుకోవడానికి చాలా పైన గుడులు అన్నీ చాలా పెద్దగా ఉంది. లక్ష్మీ నరసింహస్వామి గుడి చూస్తున్నారు కదా, ఇక్కడ అందరు స్టాప్ అయ్యారు టికెట్స్ తీసుకోవాలని చెప్పి. అండ్ మా అక్క పాప ఏదో పరిశోధన చేస్తుంది మళ్ళీ ఇక్కడ. అంతే కదండి, చిన్నపిల్లకాయలు ఒక దగ్గర ఉండరు. అండ్ ఫైనల్గా టికెట్స్ తీసుకొని అయితే వచ్చేసారు ఇక్కడ మా హస్బెండ్. ఇంకా మళ్ళీ పైకి వెళ్తున్నాం అందరూ. ఇంకా మళ్ళీ పైకి వెళ్తున్నాము. పైన మెయిన్ టెంపుల్ కాబట్టి మెయిన్ టెంపుల్ చూస్తున్నారు కదండి, మెయిన్ టెంపుల్కి అయితే వచ్చేసాను ఇక్కడ. ఇక్కడ ఇచ్చేసి అండ్ అక్కడ యాక్చువల్గా లోపలికి వెళ్ళాలి. లోపలికి వెళ్ళేటప్పుడు ఆయన చెప్తున్నారు ఇక్కడ ఇన్సైడ్ తీయకూడదమ్మా అని చెప్పి. బట్ అక్కడ కోతులు చూడండి, కోతులు చూడండి. అండ్ నేనైతే అక్కడ దర్శనం అయిపోయింది మాకు అక్కడ. మా లోపల వ్లాగ్ చేయకూడదు అన్నారు, అందుకే మీకు ప్రూఫ్ చూపిస్తున్నాను. ఇక్కడ లోపల దర్శనం అయిపోయి టెంకాయ ఇచ్చేసారు నాకు. అండ్ ఇక్కడ మా సిస్టర్ అక్కడ సంథింగ్ ఏందో వాళ్ళ పాప తింటే అది డస్ట్బిన్లో వేసింది అమ్మ ఇక్కడ. అండ్ మళ్ళీ ఇంకొక కొండపైన టెంపుల్ ఉంది కదా, అక్కడికి వెళ్తున్నామంటే ఇక్కడ దర్శనం అయ్యే దగ్గర అయితే లోపల గుడికి అలో చేయలేదు. అంటే ఫొటోస్ అయితే తీయకూడదు అని చెప్పారు. అందుకే దర్శనం అయిన తర్వాత టెంకాయ చూపించాను మీకు. అండ్ ఇది ఇంకో గుడి, మీ దగ్గర లక్ష్మీ స్వామివారి దేవస్థానం. ఇది ఇంకా పైన అండి, చూస్తున్నారు కదా. ఇక్కడ నుంచి అయితే వ్యూ చాలా బాగా కనిపిస్తుంది, టెంపుల్ది కనిపిస్తుంది కదా ఇక్కడ నుంచి. ఇదంతా అండి చిన్న చిన్న కొట్టులు. అండ్ నడిచేటప్పుడు ఎండ పడకుండా రేకులు వేసారు. అండ్ అన్నీ కనిపిస్తున్నాయి కదా, కొండ ఎట్లా ఉంది, ఇంకొంచెం అయితే కొండ ఎట్లా ఉంది అది కూడా చూపించున్నాను ఈ బ్లాగ్లో చూడండి. ఇక్కడ చాలా బాగా దర్శనం అయితే అయ్యిందండి. అది వ్యూ చూడండి ఎంత బాగుందో, అవుట్ సైడ్ వ్యూ అసలు. ఈ కొండ మీద కూడా చాలా బాగా వచ్చింది. అండ్ ఇక్కడ చూడండి, ఇది కూడా చల్లగానే ఉన్నింది ఆల్మోస్ట్ నాకు. అండ్ ఇక్కడ చాలామంది వస్తుంటారు కదండి మనలాగా, అందరు కొంచెం రెస్ట్ తీసుకుంటా కొండ పైన ఉన్నారు ఇక్కడ. అండ్ అక్కడ మా హస్బెండ్ నా కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు మా పాపని ఎత్తుకొని. అండ్ ఫైనల్గా అయితే టెంపుల్లోకి అయితే వెళ్తున్నామండి. ఇక్కడ నేను అంతా తీస్తున్నాను. ఇక్కడ చూసారు కదా, వాళ్ళు నేమ్స్ కూడా దానిపైన రాసి ఉన్నారు కొండల పైన ఇట్లా. అండ్ ఇదండి హోల్ కొండ చూస్తున్నారు కదా. ఇంకా అటు సైడ్ అయితే వ్యూ అయితే చాలా బాగుంది. అటు సైడు వెళ్ళి చూపిస్తున్నాను. అంటే అక్కడ చాలా హరిబరిగా ఉంది ఫస్ట్ పాయింట్. అండ్ దర్శనం కూడా యాక్చువల్గా వేరే దగ్గర వెళ్ళాలని చెప్పి ఇక్కడ కూడా దర్శనం చాలా ఫాస్ట్గా చేసుకున్నాం అనమాట. అందుకని నేను కొంచెం నాకు వీలైనంత వరకు షూట్ చేసి అది చూపిస్తున్నాను అనమాట. ఇదంతా అండి చాలా పెద్ద స్పేస్ అండి, చాలా పెద్ద టెంపుల్
చూస్తున్నారు కదా చెట్లు అండ్ ఇక్కడ చాలా పెద్ద స్పేస్. అందరూ అక్కడక్కడ కూర్చో ఉన్నారు మనలాగా వచ్చిన వాళ్ళందరూ. అండ్ ఇక్కడైతే ఫైనల్గా టెంపుల్ నేను వెళ్ళేసరికి అక్కడ దర్శనం కూడా చేసేసుకున్నారు మా పేరెంట్స్. ఇంకా జస్ట్ మేము వెళ్ళి అక్కడ వ్లాగ్ తీయకూడదు అని చెప్పారు. ఇంకా అక్కడ జస్ట్ మేము వెళ్ళి దర్శనం చేసుకొని మళ్ళీ బయటకు వచ్చాము. ఇది బయటకు వచ్చిన వ్లాగ్ అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా మా ఫ్యామిలీ అందరినీ దర్శనం అయితే చేసుకొని వచ్చేసాము. చూస్తున్నారు కదా ఇది లాస్ట్ నరసింహస్వామి గుడి. ఇది ఇంకా దర్శనం అయిపోయిన తర్వాత మేము బయటికి వెళ్తున్నాము. అత్తమ్మ ఫాస్ట్గా వస్తున్నారు వేరే టెంపుల్కి వెళ్ళాలని చెప్పి. చిల్లర అండ్ దర్శనం అయితే అయిపోయిందండి. ఇది బయట అన్నమాట. దర్శనం అయిపోయిన తర్వాత లక్ష్మీ నరసింహస్వామి గుడి బయట అన్నమాట. ఎలా వెళ్ళామో అలానే వచ్చేసామండి. చూస్తున్నారు కదా. ఇంక ఇక్కడ సర్లే అని చెప్పి బాగా ఎండ నడిచాము స్టెప్స్ మీద అని చెప్పి మళ్ళీ మా పెద్ద పాప ఏం చేసిందంటే మళ్ళీ ఐస్ క్రీమ్ కావాలని చెప్పింది. సరే అని చెప్పి ఇంకా ఇంతకుముందు అయితే ఎవరం తినలేదు. ఇప్పుడు మళ్ళీ అందరం తిందామని చెప్పి అందరం ఐసెస్ తీసుకున్నాము. అండ్ అట్లాగే థమ్స్ అప్ అన్నీ బై చేసుకున్నాం అనమాట. చూస్తున్నారు కదా వాళ్ళ సెలెక్షన్కి కొంచెం లేట్ అయిందనమాట. అక్కడ ఏది కావాలి అది కావాలి ఇది కావాలి అని చెప్పి మా బుడ్డి పాప మటుకు లేదు, ఫుల్ డీప్ స్లీప్లోకి వెళ్ళిపోయింది. వీళ్ళందరూ ఐసులు తీసుకున్నారు. మ్యాంగో ఐస్ అంటే చాలా ఇష్టం అండి. నాకైతే చాక్లెట్ అనమాట. అన్నీ తీసుకొని ఏ ఐస్ తీసుకోవాలో పిక్ చేసుకుంటున్నాం అందరం. ఇక్కడ అన్నీ సెలెక్ట్ చేసుకునేసరికి చేసుకొని ఇంకా థమ్స్ అప్ మా పాప అయితే ఐస్ క్రీమ్స్ అన్నీ బాగా తింటుందండి. నేను ఇప్పుడు చూస్తున్నారు కదా థమ్స్ అప్ అక్కడ లేదని మళ్ళీ అటు సైడ్కి ఇవ్వమని చెప్పారు మమ్మల్ని. సరే అని అక్కడ థమ్స్ అప్ తీసుకుంటున్నాం. ఇక్కడ మళ్ళీ ఇక్కడ ఐస్ సెలెక్షన్ ఉందండి. మా పెద్ద పాపకి ఎక్కడ ఏది చూస్తే అదనమాట. మళ్ళీ ఇక్కడ ఐస్ క్రీమ్ కోన్ ఐస్ క్రీమ్స్ అయితే నాకు చాలా బాగా ఇష్టం అనమాట. నేను అందుకు చాక్లెట్ తీసుకున్నాను. ఇంకా నేను తీసుకుంది, ఇంకా మా హస్బెండ్ కూడా తీసుకున్నారు. ఇది బాగుంది అని చెప్పి ఇంకా మళ్ళీ థమ్స్ అప్ అవన్నీ తీసుకున్నాం. ఇంకా చూస్తున్నారు కదా చూడండి. ఇక్కడ ఆల్మోస్ట్ నేనైతే ట్రై చేశాను. మొత్తం మేము ఎక్కడెక్కడ వెళ్ళాము ఎక్కడెక్కడ విజిట్ చేసాము టెంపుల్స్ అన్నీ నేనైతే ట్రై చేసానండి వ్లాగ్ తీసేదానికి. ఇక్కడ చూస్తున్నారు కదా ఇంకా ఫైనల్గా అంతా అయిపోయింది. ఇంకా బిల్ చేస్తున్నారు అనమాట. ఇక్కడ సెలెక్షన్ అంతా అయిపోయింది అని థమ్స్ అప్ మ్యాంగో ఐస్ అంటారు చాక్లెట్ బార్ ఐస్ క్రీమ్ అన్నీ తీసుకొని వాట్ ఎవర్ వి వాంట్. సో ఇంకా అన్నీ తీసుకొని మొత్తానికి ఇదిగోండి థమ్స్ అప్ అని చెప్తున్నాను కదా. థమ్స్ అప్ తీసుకొని దానికి కప్స్ తీసుకొని అన్నీ తీసుకొని ఇంకా బయలుదేరేసరికి అయిపోయింది. చూస్తున్నారు కదా. ఇప్పుడు మళ్ళీ మా కార్ ఎక్కడున్నా అందరం అక్కడికి వెళ్ళిపోతున్నాము తిరుగుకుంటా. అండ్ ఇక్కడ అందరం ఐసులు తింటున్నామండి బాగా. ఇంకా అందుకు మళ్ళీ అందరం కూర్చొని అక్కడ చాలా షాప్స్ ఉన్నాయన్నమాట. మా పెద్ద బాబు ఇక్కడ మొయ్యలేకుంది. ఆయన థమ్స్ అప్ డబ్బా ఎత్తి మా పెద్ద బాబు దగ్గర పెట్టాడు. చాలా పెద్ద కార్ పార్కింగ్ కానీ బైక్ పార్కింగ్ కానీ చాలా పెద్ద స్పేస్ అండి. నాకు చాలా బాగా నచ్చింది టెంపుల్. చూస్తున్నారు కదా ఇక్కడ అప్పటికప్పుడుకి వచ్చి వెళ్ళిపోవచ్చు దగ్గర ఉండేవాళ్ళు. యాక్చువల్గా మా మామయ్య వాళ్ళ హౌస్ కూడా దానికి దగ్గర అనమాట కొల్లపూడి. అది కూడా చాలా బాగుంటుంది. నేను కళ్యాణంది కూడా నేను పెట్టున్నాను చూడండి. అండ్ ఇక్కడ అందరూ అయితే ఐసులు తింటున్నారు. చూస్తున్నారు కదా మ్యాంగో ఐసులు. అండ్ మా పెద్ద పాప చూస్తే చాక్లెట్, నేను చాక్లెట్ ఐస్ క్రీము అందరం ఐసులు తీసుకొని లేదన్నా కార్లోకి అయితే పిక్ అయిపోయామన్నమాట. ఇప్పుడు మళ్ళీ అక్కడి నుంచి అక్కడ కొండ దిగిన తర్వాత దిగేటప్పుడు కూడా అక్కడ టోల్ గేట్ ఛార్జ్ ఉందన్నమాట. టోల్ గేట్ ఛార్జ్ కూడా ఎంత అయితే ఇంకా 50 రూపీస్ ఏమో ఛార్జ్ చేశారు వాళ్ళు. కొండ పైకి వెళ్ళేటప్పుడు అయితే 30 ఛార్జ్ చేశారు. కొండ నుంచి దిగేటప్పుడు అయితే 50 ఛార్జ్ చేశారు అనమాట. ఇంకా అది బిల్ పే చేసుకొని ఇంకా మళ్ళీ ముందుకు వెళ్తున్నాము. ఇక్కడ మళ్ళీ దాని దగ్గర నుంచి జొన్నవాడ ఒక ఇట్ విల్ టేక్ 5 to 10 minutes అనమాట. రీచ్ అయిపోయాము. చూస్తున్నారు కదా జొన్నవాడకి అయితే వచ్చేసాము. ఎందుకంటే ఇక్కడ కూడా దర్శనం 12:30 వరకు ఉంటుందని చెప్పారు కనుక్కొని. సో అందుకని తొందరగా అయిపోద్ది అని చెప్పి రాజేంద్ర నుంచి ఇక్కడికి వచ్చేసాము. కొండ దిగిన తర్వాతే కాబట్టి. అండ్ ఇక్కడ కార్ పార్కింగ్ కి చెక్ చేసుకుంటున్నాము. చూస్తున్నారు కదా కార్ ఎక్కడ పెట్టాలి తెలియక ఇంకా ఫ్రెండ్కి వెళ్తున్నాం. అక్కడ చిన్నగా ఉండదు. అండ్ ఇక్కడైతే కార్ పార్క్ చేసుకొని
ఇక్కడైతే కార్ పార్క్ చేసుకొని ఇంక ఇది లోపల ఎంట్రన్స్ అనమాట వెళ్ళేటప్పుడు జొన్నవాడ అమ్మవారి దగ్గరికి ఇవన్నీ అంగడిలో పెట్టినారని చాలా బాగా అనిపించింది నాకు. ఎందుకంటే ఎప్పుడూ ఒక తడవ వెళ్ళే వాళ్ళం కదండి, సడన్గా ట్రిప్ ప్లాన్ చేసుకొని ఇట్లా ఫ్యామిలీతో వెళ్తే ఆ ఎంజాయ్మెంటే వేరుగా ఉంటుంది కదా. సో అందుకని అట్లా అనుకున్నాము. చుట్టూరు అంగడిలో చూడండి ఎంత బాగున్నాయి, కలకలగా ఉన్నాయి. ఇంకా 20 నిమిషాలే ఎదురుగా దేవాలయం చాలా బాగుంది. ఇంకా అదంతా నడుచుకుంటూ వెళ్ళామన్నమాట. ముందు మా హస్బెండ్ మా అత్తమ్మ దర్శనం క్లోజ్ అయిపోద్దని ఫాస్ట్గా నడుస్తున్నారు. ఇంకా అక్కడికి మేము కూడా వెళ్తున్నాము అక్కడికి. అండ్ ఇక్కడ కొంతమంది మల్లెపూలు అమ్మే వాళ్ళు, ఇంకా వాళ్ళకి కావాల్సిన టెంకాయలు అవన్నీ బై చేస్తున్నారు అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా. అండ్ ఒక 5 minutes వాక్ చేస్తే టెంపుల్లోకి అయితే వెళ్ళిపోతాం, జొన్నమా టెంపుల్లోకి మనము. అండ్ ఇక్కడ వరుసగా టెంకాయలు అవన్నీ ఉన్నారండి. ఇక్కడ చూస్తున్నారు కదా, అమ్ముకునే వాళ్ళు అందరూ దేవుడి ముందు ఉన్నారనమాట. ఇంకొంచెం నడిస్తే మనం టెంపుల్లోకి వెళ్ళిపోతాము. ఇక్కడ ఇంకా చాలా బాగా ఉంది. అక్కడ కూడా జొన్నవాడ ఎప్పుడో వెళ్ళినట్టు గుర్తు, కానీ మొన్న చూసి చాలా కొత్తగా అనిపించింది ప్లేస్. టెంపుల్లోకి అయితే ఎంటర్ అయిపోయామండి. టెంపుల్లోకి అయితే చూస్తున్నారు కదా, మా బుడ్డి పాప అయితే డీప్ స్లీప్లో ఉంది, ఇంకా లేయలేదు. అండ్ ఇక్కడ మా మమ్మీ మా అత్తమ్మ కోసం అయితే వెయిట్ చేస్తున్నాం. వాళ్ళు ఎక్కడో వెనక వస్తున్నారు, మేమైతే ముందు వచ్చేసాము. దర్శనం లేట్ అయిపోద్దని చెప్పి ఇంక వాళ్ళు ఎక్కడో వెనక వస్తుంటే వాళ్ళ కోసం అయితే వెయిట్ చేస్తున్నాము. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇంకా మా బుడ్డి పాప లేదు. మా బుడ్డి పాపను లేపేదానికి మా అక్క కూతురు చూడండి ఎంత చేస్తున్నారు. ఇక్కడైతే ఫస్ట్ టెంకాయ కొట్టమని చెప్పి టెంకాయ కొట్టి లోపలికి వెళ్ళండి అని చెప్పారు. మళ్ళీ వచ్చింది హాయ్ చెప్పేయడానికి. ఎస్, ప్రస్తుతానికైతే మా మమ్మీ వాళ్ళు అయితే ఈ టెంపుల్లోకి ఎంటర్ అయిపోయారు. ఇంక టెంపుల్లోకి ఎంటర్ అయిపోయిందంటే మళ్ళీ టికెట్ అని చెప్పారు. మళ్ళీ టికెట్స్ కౌంటర్కి వెళ్ళిపోయాము. టికెట్ కౌంటర్కి వెళ్ళి మళ్ళీ టికెట్స్ తీసుకొని ఇక్కడ టికెట్స్ తీసుకునే దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక్కడికి వెళ్ళి మా హస్బెండ్ టికెట్స్ తీసుకుంటున్నారు. ఇంకా వీళ్ళైతే వచ్చేసి అక్కడ మాట్లాడుకున్నారు, ఇటు వెళ్ళాలి దర్శనంకి. వాళ్ళు అడుగుతున్నారు ఎప్పుడు దాకా దర్శనం, ఎంతవరకు అని చెప్పి ఇవన్నీ డీటెయిల్స్ అన్నీ కనుక్కొని వెళ్ళమంటున్నారు. ఇంకైతే లోపలికి అయితే వెళ్ళాము. ఇది లోపలికి వెళ్ళే దారి అనమాట ఇక్కడ. ఓకే, సారీ, ఇది లోపలికి కదండి, దర్శనం అయిపోయిన తర్వాత అనమాట. ఇది లోపలికి తీని లేదనమాట. ఈ దర్శనం అయిపోయిన తర్వాత ఇంకా రౌండ్ చుట్టూరు ఉంటుంది కదా, స్పేస్ ఎలా ఉందని చెప్పి అంత లోపల మా బుడ్డి పాప లేస్తుంది. ఇంకా అక్కడ వాక్ చేసుకుంటా వెళ్తున్నాం అనమాట అందరమే. ఇక్కడ జొన్నవాడ ఇక్కడ మేమైతే మాకు తెలిసినంత వరకు నిద్ర అయితే చేస్తే చాలా బాగుంటుందండి. నిద్ర కూడా చేసేవాళ్ళం మేము. అంటే నేను బీటెక్లో ఉన్నప్పుడు ఇంటర్లో ఉన్నప్పుడు నేను కూడా చేసేదాన్ని. ఇక్కడ వెళ్ళి చేస్తే చాలా మంచిది అంటారు. అండ్ ఇదంతా తిరిగేసరికి మాకైతే చాలా బాగా అనిపించింది. ప్లేసెస్ ఇవన్నీ చూస్తున్నారు కదా, ఇక్కడ వెళ్ళి దండం పెట్టుకుంటున్నారు అందరూ. ఓకే, అండ్ ఇక్కడైతే ఇవన్నీ ఒక్కొక్క దగ్గర పెట్టినారు. ఇవన్నీ వెళ్ళి దర్శనం చేసుకొని మేమైతే ఫైనల్గా అక్కడ నిద్రలు కూడా చూడండి ఎట్లా చేస్తున్నారు. ఇది ఇక్కడ జస్ట్ అక్కడ నుంచి వాక్ చేసేటప్పుడు ఒక షార్ట్ లాక్ తీసిందనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా ఎట్లా నడిచే వ్లాగు. అండ్ దాస్టీజ్ చుట్టూరు చలివేంద్రం అని చెప్పి మనకి స్టార్టింగ్లో ఎంటర్ అవ్వగానే పెట్టుంటారు, అదే రిపీట్ అయిందనమాట. అండ్ ఇప్పుడైతే ఎగ్జిట్ అనమాట. దర్శనం అయితే అయిపోయింది జొన్నవాడలో. ఇప్పుడైతే దానిలో నుంచి ఎగ్జిట్ అవుతున్నాం మేము. ఎగ్జిట్కి దారి అని చెప్పారు. ఎగ్జిట్ అయితే ఫైనల్గా అయిపోయాము. ఇక్కడ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఇది ఇట్లా అని చెప్పి. అండ్ వింటూ అలా దర్శనం చేసుకుంటూ అలా అయితే మేమైతే బయటకు వచ్చేసాము. ఇక్కడ చూస్తున్నాం కదా, ఫైనల్గా అయితే జొన్నవాడ ఆల్సో కంప్లీటెడ్. అన్నదానం కూడా పెడుతున్నారు, కానీ అప్పటికి చాలా క్యూ అనింది. సో మేము వెంకయ్య స్వామి దగ్గర తిందాంలే అని చెప్పి ఫిక్స్ అయ్యాము అందరివి. అందుకని అక్కడి నుంచి అక్కడికి షిఫ్ట్ అయిపోదామని చెప్పి అక్కడికి వెళ్ళాము. ఇంకా ఇక్కడ దర్శనం అయితే అయిపోయింది. దర్శనం అయిపోయిన తర్వాత ఇంకా ఏదైనా షాపింగ్ ఎలా చేద్దామని చెప్పి ఒక 10 minutes అనుకున్నారు. ఇంక ఇక్కడ నుంచి మళ్ళీ వాకబుల్ స్టార్ట్ అనమాట. కారు కొంచెం దూరంలో ఉంది కాబట్టి వాకింగ్ చేసుకుంటూ వెళ్ళిపోయాము, అన్నీ చూసుకుంటా. ఇక్కడ చుట్టూరు పూలమాలలు, టెంకాయలు, బొమ్మలు, ఏమేం కావాలి అన్నీ ఉన్నాయి. కానీ పిల్లకాయలకి ఏది పట్టుకుంటే అదే అన్నట్టు ఇప్పుడు మా పాప ఆగుతుంది చూడండి ఒక దగ్గర.
ఏడు కూడా ఉన్నాయి అత్తమ్మ చూడు. ఏమి కావాలని చెప్తుంది. ఇక్కడ యాక్చువల్గా మా పేరెంట్స్ అయితే దుర్గాదేవి అమ్మవారి బొమ్మ, కామాక్షి అమ్మవారి బొమ్మ కావాలి, దాన్ని దసరా రోజు పెట్టుకుందాము అని చెప్పి ఉన్నారనమాట. అనుకున్నారు. ఇంకా అది చిన్నదిగా పటం తీసుకుందామని చెప్పి దానికోసం సెర్చ్ చేస్తున్నారు అనమాట ఇక్కడ మా పేరెంట్స్. చూస్తున్నారు కదా, ఫైనల్గా అయితే ఇక్కడ ఒకటి తీశారు, అవి 2 పటాలుగా తీసుకున్నారు అనమాట. చూడండి ఇక్కడ బ్యాంగిల్స్, శివుడు వచ్చి పటాలు అన్నీ చాలా బాగున్నాయి అన్నమాట. టాయ్స్ ఇక్కడైతే పటంని సెలెక్షన్ చేసుకుంటున్నారు కామాక్షి అమ్మవారిది. వాళ్ళ తగిన రీజనబుల్ ప్రైజెస్లో వాళ్ళు రిక్వైర్మెంట్ ప్రకారం వాళ్ళు చూపిస్తున్నారు. ఇంకా ఇవన్నీ సెలెక్ట్ చేసుకొని ఇంకా వీళ్ళు చిన్న చిన్న షాపింగ్ అన్నీ కంప్లీట్ చేసుకున్నారు అనమాట. మా మమ్మీ కూడా యాడ్ అయ్యింది దాంట్లో. ఏమైనా తీసుకోవాలి అంటే తీసుకుంటా అని చెప్తే పట్టాలు అవి చూసుకుంటున్నారు. దసరా రోజు ఎట్లాగో నవరాత్రులు స్టార్ట్ అవుతున్నాయి కదా, ఏమైనా పటం లాగా చూద్దాము అని చెప్పి. అండ్ ఇక్కడైతే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టాయ్స్ పెట్టినారండి. చిన్న 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 దగ్గర నుంచి టాయ్స్ అయితే చాలా పెట్టినారు. మా పాప అయితే అది కావాలి, ఇది కావాలి, ఇది కావాలి, ఇది కావాలని చెప్తూనే ఉంది. అండ్ ఇక్కడ మా హస్బెండ్ వేరే షాప్కి వచ్చి ఇక్కడ ఏమైనా మోడల్స్ ఉంటాయేమో అని చెప్పి పటాలు బట్ సేమ్ అనిపించింది. అందుకే ఫస్ట్ చూసిన షాప్లోనే వెళ్ళి బై చేద్దామని చెప్పి మళ్ళీ అక్కడికే వెళ్ళాము. పట్టం లాగా చూస్తున్నారు కదా, చాలా ఐ మీన్ లేడీస్కి కావాల్సినవన్నీ మేకప్ కిట్స్ అన్నీ అవైలబుల్ ఉన్నాయి. చిన్న చిన్న లోకల్ ప్రైజెస్ అన్నీ చాలా బాగున్నాయి. బ్యాంగిల్స్, ప్లాస్టిక్ బ్యాంగిల్స్, స్టీల్ బ్యాంగిల్స్, బాక్సెస్ అండ్ వాట్ ఎవర్ వీ నీడ్ లైక్ రబ్బర్ బ్యాండ్స్, ప్లేట్స్, ఫ్యాషన్ రిగార్డింగ్ ఫ్యాషన్ యాక్సెసరీస్ అన్నీ ఉన్నాయి. ఇక్కడ ఇంకోటి ఏంటంటే మా ఇంటి ఎదురుగా ఉన్న సుజాత ఆంటీ వాళ్ళు కనిపించారు అంత సడన్ సర్ప్రైజ్గా వాళ్ళు కనిపించారు. ఇంకా వాళ్ళతో కాసేపట్ల మాట్లాడి సడన్గా ఆంటీ పిలిచారనమాట. ఇంకా చూసేసరికి ఆంటీ అని ఎక్స్పెక్ట్ చేయలేదు, ఎదురుగానే ఉంటారనమాట. ఇంకా వెళ్ళి జస్ట్ ఇంక అందరం కలిసాము. ఇంక అందరం కలిసి జస్ట్ పిక్స్ తీసుకొని అట్లా మాట్లాడుకొని ఇంక అందరం అయితే వచ్చాము. ఇంక ఇక్కడ మా మమ్మీ చెప్తుందనమాట, వీళ్ళు మన పక్కన వీళ్ళు అని చెప్పి మా అత్తమ్మకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు. ఇంకా దాని తర్వాత ఇది చూస్తున్నారు, ఇది వెంకయ్య స్వామి టెంపుల్ అనమాట. వెంకయ్య స్వామి దగ్గరికి అయితే వచ్చేసాము దర్శనం టైంకి, అన్నదానం టైంకి అనమాట. ఎందుకంటే ఆల్రెడీ అడుగుతున్నాము ఏ టైం వరకు దర్శనం అంటే, దర్శనం ఉంటుంది 9 వరకు సాటర్డే కాబట్టి, బట్ అన్నదానం ఒక 2:30 వరకు 2:40 వరకు ఉంటుందని చెప్పారు. సో దేవుడు అన్నదానం పెట్టి చాలా డేస్ అయిపోయిందని చెప్పి మేమైతే ప్లాన్ చేసుకొని అక్కడికి వెళ్ళాము. ఇక్కడ లోపలికి అయితే వెళ్తున్నామండి. చూస్తున్నారు కదా అన్నదానానికి. ఇక్కడ ఎంటర్ అయిపోయాము ఇక్కడ. సో ఇది కూడా చాలా డేస్ అయిందండి వెళ్ళి. ఇది మాత్రం సత్యం అంటారు. అంటే ఇక్కడ వాటర్ కానీ, ఇక్కడ గాలి పీల్చడం కానీ, ఇక్కడ అన్నం కానీ ఏదైనా ఒకవేళ ఎవరికైనా బాగలేదు అంటే లైక్ దగ్గు అట్లా ఉంటుంది కదా పెద్దవాళ్ళకి, పెద్ద ఏజ్ పర్సన్స్కి, ఇక్కడ కనుక అట్లీస్ట్ ఎవ్రీ 2 months at once అట్లా యూజ్ చేస్తే మటుకు చాలా బాగుంటుంది. ఆరోగ్యం కూడా ఎంతో బాగుంటుంది అండ్ మనశ్శాంతిగా ఉంటుంది అని చెప్పి చెప్తుంటారు అనమాట. యాక్చువల్గా చూస్తున్నారు కదా, నేను ఇదంతా తీశాను. భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి ఆశ్రమం అని చెప్పి దానికి ఎవరెవరు ఏమేమి ఇచ్చారు అవన్నీ కూడా అక్కడ ఇచ్చినాయి. చాలా బాగా అనిపించింది. అండ్ ఇక్కడ మా డాడీ నేను రాలేదు, సో యూ గైస్ కెన్ గో అండ్ కమ్ అని చెప్పారు. అండ్ ఇంకా సరేలే అని చెప్పి ఇంకా మా డాడీ కొంచెం అక్కడ వరకు వచ్చారు, చిన్నగా దర్శనం చేసుకుంటూ వస్తామని చెప్పి. అండ్ మేమైతే ఇక్కడ టెంకాయలు అవన్నీ తీసుకోవాలని చెప్పి మళ్ళా ఇక్కడ భజన బృందం అండి, ఇక్కడ భజన బృందం అయితే ఒకటి ఉందండి. వెంకటేశం పాటలు పెడుతూ ఎంత బాగుండిందో, వెంకటేశం పాటలు ఏంటుంటాయి ఇక్కడ. అండ్ ఇక్కడ తులసమ్మ చూస్తున్నారు కదా, తులసమ్మ దీపాలు అందరూ వెలిగించున్నారు. అండ్ ఎదురుగా చూస్తే వెంకటేశం దర్శనం అనమాట ఇక్కడ. అండ్ ఇక్కడ మేమైతే యాక్చువల్గా లోపలికి వెళ్తున్నాం అనమాట. లోపలికి వెళ్ళి మళ్ళీ ఎట్లా డిస్కస్ ఎక్కడ మాట్లాడుకుంటున్నారు అనమాట. ఫస్ట్ ఎట్లు వెళ్ళాలి ఎట్లా అని చెప్పి
అన్నదానం అండ్ ఇక్కడ హోమం అని కూడా ఉంటుంది కదండి. గొల్గమూడిలో హోమంలో ఏం వేయాలి అని చెప్పి ఇంకట్లా మాట్లాడుకుంటా ఇంకట్లా వస్తున్నాం అనమాట. అయితే ఫస్ట్ అయితే మేము అన్నదానం సెక్షన్కి అయితే వెళ్తున్నాం అనమాట. ఇక్కడైతే అన్నదానం సెక్షన్ కౌంటర్కి అయితే మా హస్బెండ్ ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇక్కడికి వచ్చేసారు. ఇంకా మేము కూడా నడుచుకుంటా వెళ్తున్నాం అనమాట అన్నదానం సెక్షన్కి. ఇంకా అక్కడి నుంచి అన్నదానం సెక్షన్ క్లియర్ చేసుకొని అక్కడ తీలేము అన్నదానం తినేటప్పుడు. ఇంక ఇది బయటకు వచ్చినప్పుడు సెక్షన్ అనమాట. అన్నదానం చేసుకొని బయటకు వస్తుంటే దర్శనానికి అని చెప్పి వెళ్తున్నాం అనమాట. మళ్ళీ రౌండ్ తిరిగి వెళ్తున్నాం అనమాట. ఇంక ఇక్కడ మనకి ఆన్ ద వేలో వాకింగ్లో దర్శనంకి వెళ్ళేటప్పుడు ఇవన్నీ పెట్టినారు. ఖర్జూరం, కలకండ, మనకి వెంకయ్య స్వామి దగ్గర ఏమైనా దొరుకుతాయో అన్నీ పెట్టినారనమాట. అవన్నీ చూసుకుంటా ఇంకా అట్లా చూసుకుంటా ఇంకా మా హస్బెండ్ కూడా చెప్తున్నాను, ఇది ఇక్కడ బ్రాంచ్ కూడా ఉంది ఏటీఎంది అని చెప్పి ఒకటి చెప్తా ఉన్నారు. ఇంకా అవన్నీ వింటా మేమైతే జస్ట్ వాకబుల్ డిస్టెన్సే ఉంది కాబట్టి ఇంకా అలా నడుచుకుంటా ముందుకైతే వెళ్ళిపోయాము. ఇదంతా చాలా పెద్ద స్పేస్ అండి వెంకటేశ్వర గుడి కూడా. నేనైతే ఎప్పుడో మా కజిన్స్తో వచ్చాను. ఇంకా ఆఫ్టర్ దట్ ఇప్పుడే నేనైతే రావడము చాలా బాగా అనిపించింది. ఇట్లాగా టెంపుల్స్ విజిట్ చేయడం అనేది. చూస్తున్నాం కదా పైన వెంకటేశ్వర కూర్చో ఉన్నాడు. అండ్ ఇక్కడ ఎవరైనా రైస్ ఇవ్వాలన్నా ఏదైనా ప్రొవైడ్ చేయాలన్నా కూడా చాలా ఏమంటారు, ఏమైనా ఇస్తే కూడా చాలా మంచిది అంటారు. చాలా సత్యం గల టెంపుల్ వెంకటేశ్వర గుడి అంటారు. ఇక్కడ చూస్తాను మా పేరెంట్స్ ఒక్కొక్కరు ఒక్కొక్క దారిలో ఉన్నారు. అక్కడెక్కడో ఒకరు వస్తుంటే ఇక్కడెక్కడో ఒకరు వస్తున్నారు అనమాట. అండ్ అందరిని ఒక ప్లేస్లో చేసేదానికి టైం అయిపోతుంది అనమాట. అట్లయితే వస్తున్నాము. ఇంకెక్కడ దారి కన్ఫ్యూజ్ అయితే ఎవరినో అడిగాము ఇటు వెళ్ళాలని చెప్పి వాళ్ళకైతే ఒక స్ట్రైట్ రోడ్ చూపించారనమాట. దర్శనంకి వెళ్ళేది ముందుకెళ్ళి అట్లా రైట్ తిరిగితే అదే దర్శనం ప్లేస్ అని చెప్పి ఇంకా అక్కడికైతే చిన్నగా వాకబుల్ డిస్టెన్స్లోనే నడుచుకుంటా వెళ్ళిపోయామన్నమాట. ఇక్కడ అనమాట. సో ఇక్కడ నుంచి మనం స్ట్రైట్గా వెళ్ళిపోయి లెఫ్ట్ తిరిగేస్తే మనకి దర్శనం అనమాట. ఇదంతా వాకబుల్ డిస్టెన్స్ అండి. ఇదంతా నడుచుకుంటూ వెళ్ళాము. కాసేపు రెస్ట్ తీసుకున్నాము. అంటే ఎందుకంటే మనకి దర్శనం ఒకవేళ 2:30 అట్లా ఆపేస్తే మనం దర్శనంకి వెళ్ళిపోయేవాళ్ళం. కానీ ఆ రోజు సాటర్డే కాబట్టి దర్శనం నైట్ 9 వరకు ఉంటుంది అని చెప్పారు కనుక్కుంటే. సో ఇంకా స్లోగానే వెళ్దాంలే అని చెప్పి ఇంకా కాసేపు రెస్ట్ తీసుకోవడం, ఇంకా అట్లాగా కూర్చోవడం అట్లా చేసుకుంటూ వెళ్ళామన్నమాట. ఎందుకంటే పాపలు కదా వెంటనే నడవడం అంటే అందులో తినేసి నడవడం అంటే చాలా కష్టం కాబట్టి ఇంక ఇప్పుడైతే అన్నీ అయిపోయాయి. రెస్ట్ ప్లేసెస్ అన్నీ అక్కడ అన్నం నుంచి వచ్చాము కాబట్టి ఇంకా ఫ్రెష్గా ఇంకా దర్శనంకి అయితే వెళ్తున్నాం అనమాట. ఇక్కడ చూస్తున్నాం కదా మా హస్బెండ్ మా పాప ముందు వెళ్తూ ఉన్నారు. అండ్ ఇక్కడికైతే ఫైనల్లీ దేవస్థానం దగ్గరికి అయితే చేరుకున్నామండి. ఇది ఇట్స్ ప్లేస్ ఫర్ ఓం నారాయణ ఆదినారాయణ భగవాన్ శ్రీ వెంకటేశ్వర స్వామి సంగమం. ఫైనల్గా అక్కడికైతే చేరుకున్నాము. అండ్ స్టిల్ ఇక్కడ చేరుకొని వెనక చూస్తున్నాం మా పేరెంట్స్ ఎంతవరకు వచ్చారా అని చెప్పి. చూస్తున్నారు కదా అసలు ఎంత బాగుందో అండి. నాకు అన్నిటికంటే వెంకటేశ్వర స్వామి గుడి చాలా బాగా నచ్చింది. సరే ఇక్కడ అన్ని ఫెసిలిటీస్ మళ్ళీ మా బాబు వచ్చింది హాయ్ చెప్పడానికి. అండ్ ఇక్కడ ఇంకోటి ఏంటంటే అన్నదానానికి వెళ్ళే కౌంటర్లో అంటే వెంటనే క్యూ ఉంటుంది కదండి. ఆ క్యూ కూడా 5 rows ఉంది. నియర్లీ 5 rows మేము క్రాస్ చేసుకుంటూ అన్నదానం సెక్షన్లోకి ఎంటర్ అయ్యామన్నమాట. సో అక్కడ అయిపోయిన తర్వాత మనకి వెంటనే ఇక్కడ మా పేరెంట్స్ చెప్పారు వెంకటాచలంలో శివుడు టెంపుల్ ఉంది, అది రీసెంట్గా వచ్చిందంటే ఒకసారి వెళ్దామని చెప్పి. సో మేమైతే అక్కడికి వెళ్ళామన్నమాట. ఇదంతా అది శ్రీ అభయలింగేశ్వర స్వామి వారి దేవస్థానం అనమాట. అంటే ఇది కొత్తగా కన్స్ట్రక్ట్ చేశారంట, ఇక్కడ శివుడు వెలిశారు అని చెప్పారనమాట. ఓకే అందుకు సరే ఒకసారి చూద్దాము, ఆ టెంపుల్స్ అన్ని విజిట్ చేసాం కాబట్టి ఇది కూడా చూద్దాము అని చెప్పి సో ఇంకా అక్కడికి వెళ్ళిపోయామన్నమాట. చాలా పెద్ద స్పేస్ బట్ అడవిలో అనమాట. చూసే వాళ్ళైతే బాగా కనుక్కోవచ్చు ఇది ఎక్కడ అని చెప్పి. చాలా పెద్ద స్పేస్ అండి. అండ్ ఇక్కడ నుంచి లోపలికి వెళ్తున్నాం చూస్తున్నారు కదా. ఇదంతా లైక్ లోపల టెంపుల్లో మెయిన్ టెంపుల్ అయితే అది మీకు కనిపించేది. ఇదంతా వాకబుల్ డిస్టెన్స్ అనమాట. ఓకే ఇక్కడ ఏంటంటే లైక్ వాటర్ మనకి ఏమేమి పూజలు జరుగుతాయో మొదటి నుంచి లైక్ సోమవారం అయితే శివుడికి స్పెషల్ కాబట్టి దానికి తగ్గవి దర్శనం టికెట్స్ ఎంత అని చెప్పి అవన్నీ వేస్తున్నారు ఆ బోర్డులో.
ఇక్కడ మా పేరెంట్స్ అయితే టెంపుల్ దగ్గరికి వెళ్తున్నారనమాట. ఓకే, ఇదంతా టెంపుల్ అండి. ఇది వచ్చేసి అక్కడ ఉన్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానం అనమాట. మెయిన్గా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అన్నదానం మండపం ఉంది, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానం అన్నీ ఇక్కడ చూస్తున్నారు కదా. ఇది మెయిన్ టెంపుల్ అనమాట. ఇక్కడ శివుని పెట్టి ఉంటారనమాట. ఓం నారాయణ ఐ మీన్ ఓం నమ శివాయ అని చెప్పి అక్కడ శివుడిని పెట్టుంటారనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా. అండ్ నాగేంద్ర మండపం అంటే ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వరకు స్పెషల్గా వాళ్ళు కట్టించారనమాట ఈ టెంపుల్లో. అసలు చాలా ఏమంటారు అనుగ్రహాలు ఉన్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని మనం అక్కడ చూస్తాం నాగేంద్ర మండపం అనే దాంట్లో. అండ్ ఇది మెయిన్ టెంపుల్ అనమాట. కానీ లోపలికి అలో లేదు, సో అక్కడ అక్కడ నేను తీయలేదు. ఇది మెయిన్ మండపం అనమాట. ఇది మనకి వెంకటాచలంలో లైక్ బిఫోర్ మనకి క్యూబా కాలేజ్, జగన్స్ కాలేజ్ అట్లా వస్తుంది అనుకుంటున్నాను. వెంకటాచలం వరకు కూడా పోవలేదు. ముందు ఒక ఊరు చెప్పారండి మా పేరెంట్స్. ఆ ఊరు నేనైతే మర్చిపోయాను. నేనైతే మళ్ళీ కింద డిస్క్రిప్షన్లో పెడతాను. చూస్తున్నారు కదా, ఇక్కడ అన్నీ పెట్టినారు అనమాట. అండ్ ఇది టెంపుల్లోకి అప్పటికి టెంపుల్ ఇంకా తీయలేదు. మాకేం చెప్పారంటే అక్కడ ఉన్న వాళ్ళు మెయిన్గా మండే అయితే శివుడికి ఇంపార్టెంట్ కాబట్టి ఆ రోజు కరెక్ట్గా వస్తారు. అండ్ రిమైనింగ్ డేస్ అప్పుడప్పుడు వచ్చి పంతులు కూడా దీపం పెట్టేసి వెళ్తుంటారని చెప్పి. అండ్ అందుకోసం మేము ఏం చేసామంటే సరే వెనక ఇంకో స్వామి ఉన్నారు, వెనక శివుడే, అక్కడ కూడా అన్ని దీపాలన్నీ పెట్టి బాగా చేసుకుంటే ఇంకా ఇక్కడ మా సిస్టర్ ఏం చెప్పారంటే నేను ఒక ఇల్లు కడతాను ఇటుకరాలతో అని చెప్పారు. సో అక్కడైతే ఇల్లు కడుతున్నారు అనమాట. చూస్తున్నారు కదా, వాళ్ళ పాప అయితే అన్నీ అందిస్తూ ఉంది. ఈ అమ్మాయి ఇల్లు కడుతుంది అనమాట. ఇక్కడ ఇదంతా ఇల్లు కట్టేది అనమాట. చూడండి ఎన్ని కడుతుంది, ఎన్ని రాళ్ళు పెట్టేసారో వరుసగా అమ్మ కూతురు కలిసి. ఇక్కడ ఇల్లు కడుతుంది అనమాట అమ్మాయి. ఈ అమ్మాయి అన్నీ అక్కడున్న రాళ్ళు అన్నీ తీసుకొని ఇల్లు కట్టుతుంది. వాళ్ళ పాప అన్నీ తీసుకొని హెల్ప్ చేస్తూ ఉంది. ఇంకా అక్కడ కొంచెం కామెడీ జోక్స్ అన్నీ వేసుకొని ఇంకా అక్కడ టైం స్పెండ్ చేసామన్నమాట. ఓకే, అండ్ ఇక్కడ చూస్తున్నా కదా ఇంక ఈ అమ్మాయి అయితే ఇల్లు మామూలుగా రాళ్ళతో కట్టింది. ఇంక ఇక్కడ మా అత్తమ్మ కూడా నేను కూడా ట్రై చేస్తానని చెప్పి ఆమె కూడా కూర్చొని 5 ఫ్లోర్లు యాక్చువల్లీ ఇంకొకరం కడితే ఇంకా పక్కన వాళ్ళకి కూడా ఇంకా కడతాం కదండి. అందుకని ఇక్కడ మా అత్తమ్మ కట్టిన తర్వాత ఇంకా నేను కూడా కడతాను, నేను కూడా ట్రై చేస్తాను అని చెప్పి నేను కూడా కట్టాను అనమాట. అంటే రాళ్ళు అవన్నీ రాళ్ళు అయితే చాలా బరువుగా ఉన్నాయి అన్నమాట అక్కడైతే. ఎందుకంటే ఎక్కువ అది ఏమంటారు మేమే సడన్గా కనుక్కోలేదు. కానీ అక్కడ బోర్డు పెట్టున్నారు వెంకటాచలం ముందే ఎంట్రీ అవ్వక ముందే బోర్డు పెట్టున్నారు అభయలింగేశ్వర స్వామి అని చెప్పి. ఇంకా రూట్ ప్రకారం చూసుకొని మేమైతే వెళ్ళామన్నమాట. గూగుల్ మ్యాప్లో చూసుకున్నాము. బట్ లోపలికి వెళ్ళేసరికి చెట్లు అన్నీ చాలా ఉన్నాయి. ఇంకా లోపలికి వెళ్ళేసరికి అయితే ఈ టెంపుల్ అయితే ఉందండి. అయితే ఎవరికి తెలుసు కానీ ఆన్లైన్లోకి వచ్చింది కానీ అందరికి కలిసి, బట్ అంత ఫేమస్ అయితే కాలేదు.